హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియో వచ్చేసి సెకండ్ ఎపిసోడ్ అనమాట క్రియా యోగాలో. నేను ఫస్ట్ వీడియో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో ఫస్ట్ వీడియో కూడా చూడండి. అయితే ఈ వీడియోలో నేను ఏం చూపించాలనుకున్నాను అంటే, మీకు ఫస్ట్ వీడియో ఎలా ప్రాపర్గా కూర్చోవాలి, ఎలా ప్రాణాయామం స్టార్ట్ చేయాలనేది చూపించాను కదా, ఓంకారం పెట్టుకొని. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ప్రాణాయామం. ఫస్ట్ మనం మీకు లాస్ట్ వీడియోలో శ్వాసను ఎలా గమనించుకొని ఈక్వల్గా చేసుకోవాలనేది చూపించాను. ఒక్కసారి మనం శ్వాస ఈక్వల్గా అయితే చేయవలసిన ప్రాణాయామం గురించి చెప్తున్నాను. అయితే ఇంకొకటి ఏంటంటే, మనం ఈ యోగా ఆసనాలు స్టార్ట్ చేసే కంటే ముందు ఫస్ట్ నిల్చొని చేసే ఎక్సర్సైజెస్ చేయాలి. సింపుల్వి చేయాలి, అది నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తాను. సింపుల్వి చేయడం వల్ల మీకు శ్వాస ఈక్వల్ అయిపోతుంది. అప్పుడు ప్రాణాయామం స్టార్ట్ చేశారనుకోండి, అప్పుడు చాలా మంచిగా ప్రాణాయామం చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు నేను చూపించే ప్రాణాయామం సహజ సిద్ధ ప్రాణాయామం అనమాట. ఈ సహజ సిద్ధ ప్రాణాయామం ఎలా చేయొచ్చు అంటే, ఫస్ట్ మనము బ్రహ్మముద్ర పెట్టుకోవాలి. దీన్ని బ్రహ్మముద్ర అంటారు. అంటే మన బొటన వేలు ఇలా క్లోజ్ చేసి అన్ని వేళ్ళను ఈ బొటన వేలను టచ్ చేస్తూ ఇలా పెట్టేసి, ఇక్కడ మన నాభి దగ్గర ఈ రెండు ఫింగర్స్ ఇలా చేతులు టచ్ అవ్వాలి ఖచ్చితంగా. ఈ నాభి దగ్గర ఇలా పెట్టుకొని, వెన్నబొక్క స్ట్రైట్గా పెట్టుకొని, నెక్ స్ట్రైట్గా పెట్టుకొని, కళ్ళు మూసుకొని మీరు ఓంకారం కుదిరితే ఓంకారం మ్యూజిక్ పెట్టుకోవచ్చు. ఇది మీకు అలవాటు అయ్యే వరకు ఓంకారం మ్యూజిక్ పెట్టుకుంటే ఏమవుతుంది అంటే, మీ కాన్సన్ట్రేషన్ ఇక్కడ ప్రాణాయామం మీదనే ఉంటుంది. సో ఆ తర్వాత ఏం చేయాలి అంటే, ఇలా పెట్టుకుంటారు కదా, ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా నాభి దగ్గర ఇక్కడ పెట్టేసుకొని, టచ్ చేయాల్సిన అవసరం లేదు, ఇలా పెట్టుకొని స్ట్రైట్గా ఉండి అప్పుడు ప్రాణాయామం స్టార్ట్ చేయాలి. ఎలా ప్రాణాయామం చేయాలి? ఒక్కటేసారి బ్రీత్ తీసుకొని వదలడం కాదు. ఈ సహజ సిద్ధ ప్రాణాయామంలో ఫస్ట్ నేను చూపిస్తాను చూడండి. సహజంగా, సరళంగా, ఈవెన్గా తీసుకోవాలి. ఒకటేసారి ఇలా తీసుకొని ఇలా వదలడం కాదు. ఈ సహజ సిద్ధ ప్రాణాయామంలో ఫస్ట్ ఇలా అంటే మీరు ఎంత డీప్గా బ్రీత్ తీసుకోగలుగుతారో అంత డీప్గా తీసుకోండి. కౌంటింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు కావాలంటే. కౌంటింగ్ స్టార్ట్ చేసుకోలేకపోతే మీరు ఎంతైతే డీప్గా తీసుకోగలుగుతారో తీసుకొని, ఒక్క పైకి వెళ్ళిన తర్వాత తీసుకున్న తర్వాత ఒక 1 minute 30 seconds 20 seconds 10 seconds హోల్డ్ చేయగలిగి, స్టార్టింగ్లో కొద్దిసేపే హోల్డ్ చేయగలుగుతారు. హోల్డ్ చేసిన తర్వాత అలానే ఎలా అయితే స్లోగా మీరు బ్రీత్ తీసుకున్నారో అలానే స్లోగా వదిలేయాలి. నేను చేస్తాను చూడండి, మీకు కెమెరాకి దగ్గరకు వచ్చి చూపిస్తాను కావాలంటే. ఇలా కూర్చోవడం వల్ల, ఒక కాలు ఇలా మీద పెట్టుకొని కూర్చోవడం వల్ల మనకు వెన్నబొక్క స్ట్రైట్గా ఉంటామన్నమాట. నెక్స్ట్ ఇలా పెట్టేసుకోవాలి మనం ముద్ర. ఈ 2 ఫింగర్స్ ఇలా పెట్టుకొని ఇలా 2 క్లోజ్ చేయాలి. ఇక్కడ నాభి దగ్గర టచ్ అవ్వద్దు, ఇలా ఉండాలి స్ట్రైట్గా. నేను ఓంకారం పెట్టలేదు కానీ మీకు చూపిస్తున్నాను చూడండి, నా శ్వాస ఎలా అనేది మీరు గమనించండి. మీరు శ్వాస తీసుకునేటప్పుడు ఫేస్ మొత్తం స్మైలీగా, ఆనందంగా చేసేటట్టు పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మన బాడీ అంతా శ్వాస నిండిపోతుంది అనమాట. ఫేస్ స్మైలీగా ఉండాలి, బాడీ కూడా ఫ్రీగా వదలాలన్నమాట. షోల్డర్స్ ఇట్లా బిగపట్టినట్టు ఉండకూడదు. ఓకేనా? ఇలా ఇప్పుడు నేను చేశాను కదా, మీరు కావాలంటే మీరు శ్వాస తీసుకునేటప్పుడు మీకు ఏమైనా మంత్రం అలవాటు ఉంటే మంత్రం అలవాటు చేసుకోవచ్చు, మీ ఇష్టం అన్నమాట. బ్రీత్ సరళంగా తీసుకోవాలి, బాగా స్టిఫ్గా తీసుకోకుండా ఇలా కూల్గా కొద్దిసేపు హోల్డ్ చేయండి. ఇప్పుడు నేను పైకి తీసుకున్నాను శ్వాసను, కొద్దిసేపు హోల్డ్ చేసి ఇలా స్లోగా, ఇది బ్రహ్మముద్ర అంటాము, ఇలా పెట్టుకోవాలి బ్రహ్మముద్ర. ఇది సహజ సిద్ధ ప్రాణాయామము, ఫస్ట్ ప్రాణాయామాలలో ఫస్ట్ది అనమాట. సహజ సిద్ధ ప్రాణాయామంలో బ్రహ్మముద్ర ఇలా పెట్టుకొని, నాభికి టచ్ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం దూరంగా ఇలా పెట్టేసుకొని
అప్పుడు మనం శ్వాసను ఇలా ఇలా మీరు ఓంకారం పెట్టుకొని చేసుకోవచ్చు. ఇది సహజ సిద్ధ ప్రాణాయామం. ఇలా ప్రాణాయామాలు అన్నీ నేను ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క చూపిస్తాను. ఒక్కొక్క ముద్ర, ఒక్కొక్క ప్రాణాయామం చెప్పాను మీకు. ప్రాణాయామం చేయడం వల్ల మీకు హెల్త్ ప్రాబ్లమ్సే కాదు, వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ అని కాదు, మానసిక ప్రశాంతత దొరుకుతుంది. చాలామంది అనుకుంటున్నారు నాకేమన్నా 60 ఇయర్సా, 70 ఇయర్సా లేదా 50 ఇయర్స్ అబోనా నాకు మానసిక ప్రశాంతత దొరకడానికి అనుకోవచ్చు. లేదు, 20s నుంచే మీరు యోగాస్ చేయడం స్టార్ట్ చేశారు. 20s అని కాదు, స్కూల్ పిల్లలతో సహా అలవాటు చేస్తే గనక మనం తినే ఆహారం ఎంతైతే అది రొటీన్గా జరుగుతుందో మన లైఫ్లో, ఈ యోగా కూడా రొటీన్గా మన లైఫ్లో జరిగితే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత ఉంటే మనకి ఈ మధ్య అన్ని ఎవరికైనా, పిల్లలకనే కాదు, చదువు స్ట్రెస్ ఉంటుంది పిల్లలకు, పెద్దవాళ్ళకు జాబ్ స్ట్రెస్, ఫ్యామిలీ స్ట్రెస్ ఎన్నో ఉంటాయి కదా. ఈ స్ట్రెస్ పోతుంది, అన్నీ పోతాయి అన్నమాట యోగా వల్ల. మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది, బాడీ అయితే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. కానీ ఇది టైం పడుతుంది. ఇప్పుడు చాలా ఏమంటారు, ప్రాణాయామంలో బ్రీత్ తీసుకోవడం అనేది సహజంగా, సరళంగా, కూల్గా, కాన్స్టెంట్గా తీసుకోవడం అనేది ఇది ఎంతో ప్రాక్టీస్, మినిమం 2 నెలల ప్రాక్టీస్లో వచ్చేస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో లింక్ కూడా ఇస్తాను, చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.